బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని ఈడీ విచారణ చేస్తుంది. లిక్కర్ స్కామ్ అక్రమ లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న విజయసాయిరెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు. విజయసాయిరెడ్డి నిన్నటి విచారణలో చెప్పిన పలు అంశాలపై కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. రైట్ వెంకట్, అయితే ఈడీ విచారణలో మిథున్ రెడ్డిని ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, అలానే ఈ రోజు ఎటువంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి? ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటి వరకు 2014 నుంచి 2019 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లిక్కర్కి సంబంధించిన అంశంలో మొత్తం కూడా ప్రభుత్వం నియంత్రణలోకి వచ్చింది. ప్రభుత్వ నియంత్రణలో భాగంగానే మొత్తం లిక్కర్ సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి మద్యం సంబంధించిన టెండర్లు కావచ్చు, బ్రాండ్ల మార్పు కావచ్చు, అనేక అంశాల్లో సిట్టు విచారించింది. సిట్లో కూడా దాదాపు 10 మంది పైన అదుపులో తీసుకొని విచారించింది. అందులో ఇద్దరిని కీలకంగా రిమాండ్కి పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అందులో రిమాండ్కి పంపించి బెయిల్ మీద బయటికి వచ్చినటువంటి మిథున్ రెడ్డి ఇవాళ ఈడీ ముందుకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం చేరుకున్నారు. ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యం. నిన్న విజయసాయిరెడ్డి దాదాపు 8 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించారు. లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర ఏంటి, లావాదేవీలకు సంబంధించి దాదాపు 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది సిట్ ఎలిగేషన్స్, సిట్ ఇచ్చినటువంటి ఆధారంగానే ఇవాళ ఈడీ ముందుకొచ్చింది. ఈ షెల్ కంపెనీల నుంచి ఏమైనా లావాదేవీలు జరిగాయా, షెల్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేశారు, షెల్ కంపెనీల నుంచి ఎక్కడెక్కడ ఒప్పందాలు జరిగాయి, ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయి అనే దాని మీద అయితే ఈడీ ఎంట్రీ అయింది. దాని మీద పూర్తిగా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు సిట్ విచారించినటువంటి 10 మంది, దాదాపు అరెస్ట్ చేసినటువంటి వారిలో 10 మంది పైగా అరెస్ట్ అయ్యారు. వారిని అందరినీ కూడా విచారించింది సిట్టు. దానికి సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి, సరఫరాకు సంబంధించి, అట్లనే ఏ విధమైనటువంటి ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ అంతా లిక్కర్కి సంబంధించిన, మద్యానికి సంబంధించిన అంశం అంతా కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం అమ్మబడింది. ఎందుకు పాలసీ మార్చాల్సి వచ్చింది, ఎందుకు బ్రాండ్లను ఏదైతే మార్కెట్లో చలమణి అవుతున్నటువంటి బ్రాండ్లు పక్కకు పెట్టి కొత్త బ్రాండ్లను తీసుకురావడం, ఆ కొత్త బ్రాండ్లను ఏ విధంగా తీసుకొచ్చారు, ఎందుకు ఏ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నారు, ఆ ఒప్పందాల వెనుక ఎలాంటి లావాదేవీలు జరిగాయన్న దాని మీద పూర్తిగా సిట్ విచారించింది. సిట్ విచారించినటువంటి ఆధారాల ఆధారంగానే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ముఖ్యంగా ప్రధానంగా అందులో విజయసాయిరెడ్డికి మొదటిగా నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, అందులో ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి, ఎందుకు మార్చాల్సి వచ్చింది లిక్కర్కి సంబంధించిన పాలసీని, ఆ తర్వాత ఆయన పాత్ర ఏంది అందులో అనే అంశాల మీద ఆయన ప్రధానంగా విచారించినటువంటి ఈడీ అధికారులు ఇవాళ మిథున్ రెడ్డి షిట్టు అరెస్టు చేసి ఆయనను పూర్తిగా విచారించిన తర్వాత ఇందులో షెల్ కంపెనీలు ఉన్నాయి, మొత్తం పాలసీ మొత్తం కూడా కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీ అంతా మార్చి ప్రభుత్వ నియంత్రణలు తీసుకొచ్చారు. అంతా కూడా కొన్ని కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీ రూపొందించారు. అందులో భాగంగానే ఇందులో మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఆయన నుంచి పూర్తిగా ఆయన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆయనకు సంబంధించిన అంశాలు కావచ్చు పూర్తిగా విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. తర్వాత ఏదైతే సిట్ ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఈడీ ముందుకొచ్చింది. ఈడీ ముందుకొచ్చిన తర్వాత అందులో విజయసాయిరెడ్డిని ప్రధానంగా విచారించింది. ఇవాళ మిథున్ రెడ్డిని కూడా విచారిస్తుంది. ప్రధానంగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు. మిథున్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, షెల్ కంపెనీలో ఎందుకు ఏర్పాటు చేసిండ్రు, లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఇంకా దీనికి సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇంకా ఏమైనా అవకతవకలు ఉన్నాయనే దాని మీద పూర్తిగా మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా ప్రతి అంశంలో ఈ 3,000 కోట్ల నుంచి 3,500 కోట్ల రూపాయలు ఏ విధంగా చేతులు మారాయన్న దాని మీద ఈడీ
ఫోకస్ చేస్తున్నటువంటి అంశం అయితే ఉంది. దాదాపు అరగంట అవుతుంది మిథున్ రెడ్డి ఈడీ కార్యాలయంలోకి వెళ్ళి పూర్తిగా దానికి సంబంధించి నిన్న 8 గంటల పాటు విజయసాయి రెడ్డిని కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఇవాళ కూడా ఆయనను అదే రకంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీ మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చిండు. ప్రైవేటు సంస్థలను కూడా పక్కకు తప్పుకున్నాయి. ఆ తర్వాత మార్కెట్లో బాగా బ్రాండ్గా పేరున్నటువంటి కంపెనీలు ఏవైతే మద్యం కంపెనీలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టి కొత్తగా మద్యాన్ని తీసుకురావడం, దానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం, అందులో అనేక అవకతవకలు జరిగాయి, అనేక లావాదేవీలు జరిగాయి అనేది సిట్ ఎలిగేషన్ చేస్తుంది. ఆ సిట్ ఇచ్చినటువంటి ఆధారంగానే ఇప్పుడు ఈడీ ముందుకొచ్చి విచారిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తుంది, ఎవరెవరికి ఇంకా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది లిక్కర్ స్కామ్లో అనేది కూడా ఈడీ ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా షెల్ కంపెనీలు ఒకవేళ ప్రభుత్వ నియంత్రణలో మద్యం పాలసీ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో షెల్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది, ఈ షెల్ కంపెనీల త్రో నుంచి లావాదేవీలు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎంత మొత్తంలో చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ షెల్ కంపెనీలకు ఎవరు వెనుక ఉన్నదనే దాని మీద తెలుసుకోవడం చాలా కష్టం. షెల్ కంపెనీ అనేది ఒక డమ్మి కంపెనీలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్లో ఈ షెల్ కంపెనీల నుంచి ఎంత మొత్తంలో బయటికి వెళ్ళిందనే దాని మీద ఈడీ ఫోకస్ చేస్తుంది. దీని మీద మొత్తం మీద దీనికి సంబంధించి 3 నుంచి 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందనేది సిట్ ఎలిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగానే ఈడీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే నిన్న విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయనని 8 గంటల పాటు విచారించి ఆయనకు సంబంధించిన అంశాలని కూడా నిన్న సిట్ ముందుకు వచ్చి కూడా ఆయన కొన్ని అంశాలు కూడా మాట్లాడినటువంటి నేపథ్యం. ఇవాళ మిథున్ రెడ్డి కూడా ఈడీ ముందుకు వచ్చారు. ఆయన సంబంధించిన పాత్ర ఏంటి లిక్కర్ స్కామ్లో, ఆయన సంబంధించిన లావాదేవీలు ఏంటి, ఆయన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, ఆయనకు సంబంధించిన పాత్ర లిక్కర్ స్కామ్లో ఆయన పాత్ర ఏంటి, ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి, ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి లిక్కర్ స్కామ్కి సంబంధించి, అందులో ఈయన దీనికి మిథున్ రెడ్డి ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు అనే దాని మీద అయితే ఈడీ ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.